గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 77710720. ఏం బాబు ఎవరన్నా నెహ్రూ స్ట్రీట్ వచ్చేవాళ్ళు ఉన్నారా? గుడ్ ఈవినింగ్ సార్. రండి రండి రండి. త్వరగా ఎక్కరా సార్. ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్. రావయ్యా రా. వద్దులేండి, నేను బస్సులో వెళ్తానండి. నీ బస్సు కంటే నా కారే తీసిపోయిందటయ్యా. రావయ్యా ఎక్కమంటుంటేను. వస్తాను సార్. థ్యాంక్ యూ. నువ్వెక్కడ దిగాలయ్యా? ఎక్కడైనా పర్వాలేదండి. అదేమిటయ్యా నడివీధిలో వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే. ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు. నెహ్రూ స్ట్రీట్ అండి. నెహ్రూ స్ట్రీటా? నెహ్రూ స్ట్రీట్లో ఎవరెళ్ళు? ఆంధ్రావు గారికి. ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా? అవునండి. వారు మీకు తెలుసా అండి? తెలియకపోవడం ఏంటయ్యా, నేను వకీల్లేగా. ఆయనతో ఏమిటి నీకు పని? ఏం లేదండి, వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట, అద్దెకిస్తారట. అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారట. ఎవడయ్యా నీతో చెప్పింది? ఆ ఆంధ్రావు ఒట్టి పిసిని కొట్టు. వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి? అలా అనకండి సార్. ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏం బాబు నీకు హాస్టల్లో రూమ్ దొరకలేదా? నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి. ఇప్పుడు ఖాళీ చేద్దామని. అక్కడ ఏమన్నా కాస్త అలర్చిల్లరుగా? అదేం లేదండి, హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. మేము పేదవాళ్ళు. మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది, పనిచేయలేకపోతున్నాడు. అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం. గుడ్ గుడ్, వెరీ గుడ్. సరే, నీకు పెళ్ళి అయిందా? లేదండి. ఛాన్స్ పోయింది పో. ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు. ఏమండి? ఆ ఆంధ్రావికి పెళ్లిటికి వచ్చిన పిల్ల అవుతుంది. అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళని ఎవరిని ఆ గడపలో కాలు పెట్టినది. నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి. మర్యాదగా నడుచుకుంటానని మాటిస్తాను. మాటలకు విలువ ఎక్కడుందాయా ఈ కాలంలో? అదేమి లాభం లేదు. అందులోనూ ఆ ఆంధ్ర పెళ్ళామని చూడు, అమ్మ బాబోయ్ మహాకాళి. నువ్వు పని చేయరాదు? ఏమిటండి? నీకు పెళ్ళి అయిందని చెప్పేసి. నాకా పెళ్ళా? అబద్ధం ఎలాగండి చెప్పడం, అందులో పెద్ద మనిషితో? ఎక్కడో ఎరుబాబులో లాగున్నావు. అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పులేదు. వద్దండి. చెప్పవేంటుంటే కావలిస్తే నేను సిఫారసు చేస్తాను. అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి. ఇదిగో నీకోసం చెప్తావటయ్యా. మీ అన్నయ్య నీ కోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవు? చెప్పలేవా అని? సరే సార్. అది రావయ్యా రా. ఇదే ఆనందరావు ఇల్లు. రా లోపల పోదారా. ఇదిగో నేను కారులో చెప్పినండి జ్ఞాపకం ఉన్నాయి కదా? రా రా. అమ్మా శాంతి, శాంతి. చూడమ్మా, మన కార్ షెడ్ కీస్ తీసుకురా. ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. ఏమండి మీరు? నేనే ఆనందరావుని. మీరు ఆనందరావు గారు? రాకూడదా? నేనేనయ్యా ఇడియట్ అని చెప్తుంటేను. ఒట్టే చెప్పాలేమిటి? ఇవిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళా గది కాదు చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. రండి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్. ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు లోపల? నువ్వేనా గది కావాలని వచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళయిందా? పెళ్ళి అండి, పెళ్ళి పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, 2 ఏళ్ళు అయింది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే. తొలుసూరు పుట్టింటి పంపించారు. ఓహో, అయితే ఇదేనా నాయనా? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. 7 నెలలు రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారైతే? అవునవును అవును. నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం మీరు చెబుతాను. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా?
ఏమండోయ్ అద్దె విషయం చెప్పారా అని చెప్పానే 40 రూపాయలు 40 రూపాయలు? 40 రూపీస్ సార్ మేము చాలా పేదవాడి సార్. ఇదిగో పేద సాదానే భేదం నువ్వు మా ఇంట్లో ఏమీ అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సినా నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసిందండి. పదమూడు కూడా రండి. సార్ అదేమిటి సార్ ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అద్దె మాత్రం 40 రూపాయలే, మాట్లాడడానికి వీలేదు. సార్ సార్ నేను పేదవాడిని సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు 4 నేను మారేస్తాను. ఏం జరిగింది సార్ మీ మేలు నేను జన్మలకి మర్చిపోలేను సార్. చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి ఎర్రి. సరే సరే. వండర్ఫుల్ ఫ్యామిలీ. చూడమ్మా నాన్న చిన్న నృత్యం రాశాడు. ఏం రాశాడమ్మా? చదువు. ప్రియమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. తక్కువ అద్దెలో వేరే ఓ చిన్న గది తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు, సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి నిప్పులకి స్నానానికి పానానికి ఏం చేస్తాడని, ఏం అవస్థ పడతాడని. ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెదవది ఒక్క ఏడాది పంపించలేకపోతాను నేను. ఏమైంది? ఏమిటయ్యా? అయ్యా కాస్త చూడండి అయ్యా. ఇక భగవంతుడే చూడాలి. అయ్యా నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదులే. చూడు, నీ చిన్నానికి ఉత్తరం రాసి పిలిపించు. దగ్గర ఉండని, ఎందుకైనా మంచిది. అలాగేనండి. ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమీ లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు? ఏది చదువు చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు ఏ పాస్ అయ్యి జయ, అదేనా నువ్వు రాసింది? నిజం చెప్పు, అదేనా? అవును నాన్న, అవును. కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు. ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. లేదు నాన్న. అబద్ధం. నిజం చెప్పు, నా ముఖం చూసి చెప్పు, నా మీద చెప్పు. అవును నాన్న, అవును. ఎంత పని చేశావు, ఎంత పని చేశావు నాన్న. ఏమిటిది? ఇప్పుడేమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఊరుకో నాన్న, ఇంకెప్పుడైనా రాయను. రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. రాయను నాన్న. ఇదైనా నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి. చిన్నాన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా. నేను చావనమ్మా, నేను చావను. ఇదిగో ఏమంటాయ్, మన ఇంట్లో అతుకున్నాడే వేణు, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని. నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కానీ ఆ కుర్రాడు ఉన్నాడే. కాంతం పాపం చాలా బీద కుర్రవాడు, అంచేత నేనే. బీదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట బీడీ సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. చూసారా, దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా? కనీసం తలెత్తన చూడండి. అయితే కాంతం, అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనమాట. బ్రతికాను రా దేవుడా. నీ వాటం చూస్తే అతని పెళ్లి కాకపోతే శాంతి ఇచ్చి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు ఆ అదృష్టం లేదే. అతనికి ఇదివరకే పెళ్ళైపోయింది కట్టండి. అవును, ఆల్రెడీ అయిపోయింది కదా. భయపడ్డారా? కాదు, పడబోయే. దెబ్బ తగిలిందా? ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగ్గుతుందిలేండి. మీరు కాలేజీకి వెళ్ళడం? అవును, నేను కాలేజీకి వెళ్తున్నాను. వెళ్ళండి. మీరు రండి, డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నాకు కారు ఎక్కడం అలవాట్లేదు, నడిచే వెళ్తాను. మీకు అలవాటు లేకపోయినా మా కారుకు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం. రండి.
ఏమండి ఏమండి? మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే, ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? ఉత్తరాలా అండి? వస్తాయి, రోజు వస్తాయి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే 7వ నెల అన్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయిందండి. 3, 7, 3, 7, 10 అండి. 10 నెలలు అయిందనమాట. అయితే డెలివరీ కావాల్సిందనే. అవును, డెలివరీ కావాల్సిందేనే. ఈ పాటికి అయిపోయే ఉంటుందండి. ఓహో, ఏమండి, కాలేజీ వచ్చేసింది, గేట్ దగ్గర ఆపుతారా? నేను దిగిపోతాను. ఓకే. అరే, డైరీ మర్చిపోయారే. ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈరోజు బస్సుకు డబ్బులు లేవు. కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్నం సహించలేదు. అలాగే లేచొచ్చాను. ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి. ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం, ఆనందం. ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది. నిజం బయటపడితే నన్నెంత నీచంగా అనుకుంటుందో. ఈ దిగులతో నాకు రాత్రి మగళ్ళు నిద్ర పట్టడం లేదు. ఏదో బాధ. నిద్ర పట్టడం లేదే, ఎందుచేత? నమస్కారం అండి. నమస్కారం అండి. మీరా? ఏమండి, మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే, ఇంకా ఏ కబురు రాలేదా అండి? అదేనండి, ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నా అనుకోండి. ఆ కబురు అందడమే ఆలస్యం. రెక్కలు కట్టుకుపోయి వాళ్తాం. వాళ్ళొచ్చు కానీ. ఏమండి, మీకు ఎవరంటే ఇష్టం? ఆడపిల్ల, మగపిల్లవాడా? మన ఇష్ట ప్రకారం పడతారా వీటిలండి. అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి. ఉంటాయి అనుకోండి, కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. ఓహో, అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట. ఏమండి, మీ భార్య అందంగా ఉంటుందా? ఏమందాలండి, ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది. అయితే నాలాగా ఉంటుందన్నమాట. అదేమిటండి? నవ్వండి, చూడండి, మీరెక్కడ, అది ఎక్కడ? టెలిగ్రామ్. అవునండి, మీకే. అదేమిటండి, కవర్ విప్పకుండానే కంగారు పడతారు? ఏం లేదండి, మా అన్నయ్యకి ఏమైనా. ఇలా ఇవ్వండి, విప్పు చూస్తే తెలుస్తుందిగా. మేల్ చైల్డ్ బాట్, మదర్ అండ్ బేబీ సేఫ్. ఏమండో, మనం అనుకుంటున్నాం లేదు, ఇంతలోకే పుట్టాడు. వంశోద్ధారకుడు, పురుష సింహం. ఉండండి, అందరితో చెప్పొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, అమ్మా తల్లి శాంతమ్మ. మై గాడ్, ఏమిటి ఈ వైర్? ఏమిటి వైర్లు? ఈ బిడ్డ ఏమిటి? మనకేమిటి? ఆల్ కన్ఫ్యూజింగ్. ఇకమా ఇకమా. అబ్బాయి వేణు, అంతా వినాలే, అమ్మాయి చెప్పింది. ఏది నోరు తెరు. అలా కంగారు పెడతారేమిటండి? నోరు తెరనే పంచుతారా? నమస్కారం పెట్టండి. నాకు కాదు, అమ్మకి. అలా కాదండి, సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి. అది ఎద్దుకులేనా? పదండి. అదేమిటి శాస్త్రంగా పుట్టాడు? ఏం తప్పు చేశాడు పాపం? ఏం జరుగుదమ్మా? నోరు తెరడమే. నీ ఎదుట ఎప్పుడైనా నోరు తెరిచారట? ఇప్పుడు తెరవండి నాన్న. ఎందుకమ్మా?
నాన్న మన వేణుగారికి మగ పిల్లవాడు పుట్టాడు. అమ్మా పదే మనం అందరికి పంచదార పంచి పెడదాం. అవునవును మర్చిపోయి. సార్ సార్ నాకేం తెలియదు సార్, ఏదో మోసం జరిగింది. అరే లోకల్ టెలిగ్రామే, ఈ ఊరిదే? అవును సార్, నేను చూడలేదు. చూసారా చూసారా, ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్. సరే నువ్వెందుకే ఏడో? లేదు సార్. సరే నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో. సార్ అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్. చేయనివయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా భోంచేద్దాం. సార్ సార్ మీరు పదేవారు సార్. ఏమిటి అల్లరి? ఏమిటన్నా? ఏమిటన్నా ఈ టెలిగ్రామ్ ఏమిటి, ఈ పిల్లాడు ఏమిటి? ఏంటమ్మా ఇలా మోసం చేయొచ్చా? మరి తను మాత్రం పెళ్ళైందని మోసం చేయొచ్చా? అది నేను ఒక అందుకు చెప్పమన్నాను. అది నాకు తెలుసులే. అది నాకు తెలుసులే, నువ్వు అతని గురించి చేస్తున్న ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు. చూడమ్మా పరిస్థితులు అయిపోయి ఈలోగా ఈ విషయం కానీ మీ అమ్మ చెవిలో పడిందా? జాగ్రత్త, మీ అమ్మ విషయం నేను చూసుకుంటానులే. థ్యాంక్ యూ డాడీ. వచ్చింది గురు, ఆమె నాకు వచ్చింది. లెక్క పెట్టుకోండి బాబు. అక్కర్లేవయ్యా, వాళ్ళు తక్కువ పంపరు, నువ్వు ఎక్కువ ఇవ్వు. ప్రియమైన బావ బావలాగా వచ్చింది రావు, వరసలు కలుపుతోంది గురు. కుక్క పిల్ల గుర్తుంట. మీరు పంపమన్న డబ్బు పంపాను, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్బో అబ్బో ఏమి శ్రద్ధ, ఏమి ఇది, ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత ఇది ఎంత ఇది. వస్తాను వస్తానంటావు కానీ రావు. ఈ మధ్య ఉత్తరాలు లేవు, మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇట్లు కుమారి మల్లిక. పాప ఎక్కడరా నీకంత డబ్బు? దొంగతనం చేశా. దొంగతనం చేయడం నీకేం కర్మరా, శుద్ధంగా అచ్చు 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 గుద్దుంటావురా. అచ్చు 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 కుదిరితే నేను ఇట్లాగే మేడలు కట్టుండేవాడిని. ఏమిటన్నా నన్ను అంటావు నువ్వు? పంచగట్టి నాగలి బట్టి ఎండనక వాననక ఇట్టా సంపాదించిన డబ్బురా ఇది. ఓ ఫాదర్, నువ్వు సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు ఆఫ్టర్ ఆల్ 1 డేలో సంపాదించగలను తెలుసా? ఇదేం దున్నటం కాదు. సంపాదించాడు ఎవడరా నమ్మేది? మీరు ఊరుకోండి, ఈ నాటకం వాడేదో ప్రయోజనం అవుతే వాడి నానా మాటలు అంటున్నారు. ఎరా నాయనా, ఏమే అమ్మా, ఇంత డబ్బు ఏం చేసుకుంటావురా? ఇంట్లోకి చింతపండు ఉప్పు కొనకొచ్చేస్తాను, సరేనా? అది కాదురా, నీ చెల్లెల్ని చూడరా ఎంత బోసిగా ఉందో. ఎవరైనా చూడ్డానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది. దాని మెళ్ళలోకి ఒక గొలుసుకుని పెట్టరా. ఓ మదర్, అసలే అది గుడ్డిది, దాని మెళ్ళో నగా నట్ర పెట్టమంటావు. ఎవడన్నా కత్తిరించుకుపోయినా దిక్కులేదు. ఎవడో ఎందుకురా? ఒరే పెట్టినట్టే పెట్టి నువ్వే కత్తిరించుకుపోతావురా. ఒరే నువ్వు ఆనాడు నా పాకెట్ వాచి గొలుసు కత్తిరించుకోవాలా, వెండిది అనుకుని. అవును కత్తిరించుకుపోయాను, నిజమే. అయితేనే అది వెండిది కాదని తెలిసాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేలే, అందులోనే ఉంది నా నిజాయితీ. అచ్చా నోరు మీరు, ఆ సిగ్గు లేకపోతే సరే. ఏమే నీకే అసలు సిగ్గులేంది? ఆ బుడ్డా పకీర్ గాడి బతిలాడడం, వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు? ఇంకా చూస్తామే, పదవే లోపలికి. ఈయన మా పెట్టాడు బడా పకీర్. ఏం పెట్టాడు? 2 పూటలు తిండి పెట్టాడు, అంతేగా? కరెక్ట్ గురు. కావాలా గురు, మా బామ్మ తద్దినానికి ఒక 100 రూపాయలు ఇప్పించు గురు. తద్దినాల మీద డబ్బు వేస్ట్ చేయొద్దురా, సొంత చెల్లెలక లేదంటే ఎవడాడు? ఏమండి? అదే ఏం లేదు, మీ ఆవిడ పుట్టిలు ఎవరన్నావు? అదే అండి, అది అబ్బే ఇక్కడికి 10 మైళ్ళు అండి, దెంతులు దగ్గరే. రేపు ఆదివారం కాలేజ్ సెలవేగా? అవునండి, రేపు ఆదివారం సెలవేనండి. పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు. ఎవరెవరండి? ఎవరెవరు ఉంటాయట, మనం ఉంటాను. ఎందుకండి? ఎందుకేమిటయా, మీ పాపాయిని చూసి రావడానికి ఉగ్గు కింద కొమ్ము చెంపు అన్ని కొన్నాను, వెళ్ళి ఇచ్చి రావద్దు. మీకెందుకండి శ్రమ? శ్రమ ఏమిటయ్యా, కారులో వెళ్ళి కారులో రావడానికి. శ్రమంతా కారుకేనండి, మా దసరే పల్లెటూరు, దారి లేదు డొంక లేదు, చిన్ని చిన్ని సందులు, మనది చాలా పెద్ద కారండి, తిరగలేదు. కొన్ని నచ్చపోదాం. ఇదిగో బాలను చూస్తే బ్రహ్మదేవుని చూసినంత పుణ్యం అన్నారు. అంత ఇబ్బంది కూడా ఉందండి. ఇదిగో ఇబ్బందికి ఇబ్బంది అనకు, నా చేత 10 సార్లు వాదించు కావాలి సరే. రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతే. ఎవండి 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 రేపటిదాకా ఉంటే డేంజర్. ఈ రాత్రికి రాత్రి దుకాణానికి తీస్తే ఓకే.
ఏమండో మీకంత నవ్వుగా ఉందన్నమాట. ఏ మీకెలా ఉందో? నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? చూడండి, ఈ ప్రపంచంలో అందరూ అబద్ధాలనే బ్రతుకుతారు. నేను ఒకే ఒక అబద్ధం ఆడాను. అది నా సొంతం కాదు. దానికే ఇలా దొరికిపోవాలా? భయపడకండి, మిమ్మల్ని ఇతరులకు అంత సులభంగా దొరకనిస్తానా? నిజంగానా? అయితే నన్ను ఈ ఆపద నుండి కాపాడతారా? ఆహా, ఏ అర్ధరాత్రి పూటో ఇలా చెప్పకుండా చల్లగా జారిపోవడానికా? నో 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 నో, మీరు గీచిన గీటు దాటరు. నన్ను ఈ చిక్కు నుండి కాపాడండి ప్లీజ్ ప్లీజ్. ఏ చిక్కు నుండి? అదే ఈ టెలిగ్రామ్ బిడ్డ తెచ్చిన చిక్కు నుండి. ఇదేమిటండి ఇలా ఇంటికి వచ్చేసారు? ఎవరైనా చూస్తే? ఆడవాళ్ళకి ఒక పాట అయిపోయింది. ఊళ్ళో వాళ్ళకి ఏం పని లేదంటే మనం చూడండి తప్ప. అలాగని నడివీధిలో సరసాలాడతావా? నడివిదా కావాలంటే లోపలికి పోతారా మాట్లాడుకుంటాం. నాన్నగారు వస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మందు పనికి వస్తారు, బయట కాపలా ఉంటారా? అవును, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? చిన్నాన్న పరీక్షకు డబ్బు కట్టాలి. ఎంత? 200. ఓహో, బ్యాంకుకి వెళ్ళాడా? అప్పు కోసం వెళ్ళాడు. అప్ప ఈ ఊళ్ళో 200 అప్పిచ్చే మగాడేవాడు. దిక్కుమల్లకు అంత అడుగుతున్న రకం అయితేను. దయచేసి మీరు వెళ్ళండి. ఊరికి వెళ్ళడం నా కోపం వస్తుంది చెబుతున్నా. ఎందుకు వచ్చిన అడిగితే లేకుండా మాట్లాడతావేంటి? చాలా సీరియస్. జోగులో ఇంట్లో ఏం జరిగిందో చెప్పరా? 500 డబ్బు వచ్చింది గురు. డబ్బు దేంట్రా డబ్బు? ఎడంకాలతో కుడికాల మీద వచ్చి పడుతుందిరా. పెళ్లిసగా చెప్పరా? పాపం ఏడుస్తూ ఉత్తరం వచ్చింది గురు. సాయం సందర్భం లేకుండా ఏడుస్తావు. జయా, నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకు భయం పట్టుకుంది. ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేసారు. పిల్ల కుదిరిందా? పిల్లలు 100 వేలు వస్తున్నారు పోతున్నారు. కారు కూడా ఇస్తామని కొంతమంది, స్ట్రీమ్ లాంచ్లు ఇస్తామని కొందరు, సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు. నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గురు. మరి నా గతి ఏం కావాలండి? నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు. అయినా నా మనసు ఊరుకోవడం లోపలికి పోయి మాట్లాడుకుందాం పదా. మాట్లాడుకున్నాం పదా. మాట్లాడుకునేది మేమైతే మధ్య నువ్వు ఎందుకురా? నువ్వు బయటికి పోయి అడ్జస్ట్ చేసుకో పదా. ఎవడాడు? నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురుతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఆడు, దాంతో కొట్టి చావడు. ఇదిగో కత్తి. నా మాట కూడా వినకుండా వచ్చాడు కదా, వాడికి కావాల్సింది శాస్తి. నరుకు, నిలువురా నరుకు. నీ మాట కూడా వినకుండా వచ్చాడా? వాడిని చంపాల్సింది. కానీ ఒక్క మాట, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ తమ్ముడు పరీక్షకి 200 అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా? అవును. అది వాడికి తెలిసింది. వాడి మనస్సు మంచులా కరిగిపోయింది. వాడు అల్లాడిపోయాడు. అయ్యో, ఒక మంచివాడు చదువు డబ్బులే కాగిపోవడమా? వీలేదు. పద, 600 మనం ఇద్దాం పద అని బయలుదేరాడు. నిజమా? అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా, అలాంటి వాడిని నరకాల్సింది. నరకవయ్యారు. మన ప్రేమ ఘాటైన ప్రేమ సినిమా లవ్. అయ్యా మన్నించండి అయ్యా, మన్నించండి. తెలియక మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను. కథ అడ్డం తిరిగింది గురు. వాళ్ళ తమ్ముడు పరీక్షకు డబ్బు కట్టాలని ఉన్నవన్నీ అమ్మి 200 నువ్వు తెస్తే వాళ్ళ అమ్మాయితో సరసాలు ఆడుతున్నావు అనుకుని నేను చంపడానికి ఈయనొచ్చాడు. నన్ను చంపడానికి వచ్చా? అవును మరి, మంచి వాళ్ళు ఎవరిని బతకనిచ్చింది లోకం. నేను ఒక్కడే ఇంతకాలం ఎలాగో తప్పించుకు తిరుగుతున్నాను. కొంతమంది కాలేజీలు కట్టించారు, కొంతమంది హై స్కూల్ కట్టించారు. మంచి చేత కాలేదు, కనీసం చదువుకునే వాళ్లకు డబ్బన్నా సహాయం చేద్దామని వచ్చాను. నన్ను మీకు నిదానం తక్కువ, ఉన్నదంతా దానం చేశారు. తీసుకో. విజ్ఞానం వర్ధిల్లాలి, వినోదం వర్ధిల్లాలి, త్యాగులు చిరంజీవులుగా ఉండాలి. అవునండి. హెల్ప్ చేస్తాను, భయపడద్దు. వయసులో ఉన్న అమ్మాయిలను చూసి అని పళ్ళకి చెరకనుకున్నావా? నన్ను నెవర్. లక్షల మంది పిల్లలు మనం చూసి సిగ్నల్ కొడుతున్నారా? ఆ సైడే కూర్చోవడం కదే. చిత్తం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. దేవుళ్లాగా వచ్చి నన్ను ఆదుకున్నాడు. అదే పడద్దు. మనిషిని దేవుడితో పోలుస్తున్నావా? దేవుడికి ఇన్సల్ట్. వస్తా. అంత మోసం. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. ఏమిటండి ఎవరిని గురించి మీరు మాట్లాడేది? ఎవరిని గురించో నేను ఎందుకంటేనే నా తెలివి తక్కువ గురించి అనుకోవడానికి నాకు తిరిగి లేకుండా ఉంటాను. అసలు విషయం ఏమిటి చెప్పండి. వాడు ఆ గది అదుకుంటాడు, ఆ వేణుగాడు. అతనికే రత్నలాంటి కురాడు. పెద్ద సర్టిఫికేట్ సర్టిఫికేట్. ఏం చేశాడండి? పెళ్ళి నేను చెప్పాడా? పెళ్లి లేదు, పెడకు లేదు, శుద్ధాబద్ధం. అయితే ఇంతకీ అతనికి పెళ్లి కాలేదు. దానికి మీరు ఎందుకండి అంతే గుర్తారు? నోర్మే నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తున్న ఉట్టో పెడతానా? పోలీసులు ఫోన్ చేసి 5 సంవత్సరాలు 5 years అయ్యో పాపం, ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అయితే అతను పిలిచి మీరే 4 చివాట్లు పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా, కావలిస్తే నువ్వే పిలిచాడు. నేనేమని అడగనండి. వెంటనే వెళ్ళి పెళ్ళని ఇస్తాం. ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదేని పెళ్ళారంటే అక్కడ తీసుకొస్తాడు. అదేనే, ఇప్పటికైనా నిజం చెప్తారేమో చూద్దాం.
అయ్యో మీరు అడగండి నా వాళ్ళ కొడగమట్టును బాగానే ఉంది. ఏమండి నా పరీక్షలు అయిపోయాయి, ఊరికి వెళ్ళి వస్తారండి. ఓహో సరే సరే. చూడైనా నీ భార్య ప్రసవించిందన్నావే, పాత ప్రాణం నువ్వును చెప్పింది అడుగు. ఇదిగో చూడు, నీ భార్యను వెంటనే తీసుకురా, నేను చూడాలి. ఏంటయ్యా? వెళ్ళు వెళ్ళు, వెంటనే తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు, నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు తెస్తాడు. నిండా మునిగినోడు చలి ఏమిటే, బండారం బయటపడుతుందిగా. ఏమండి ఏమిటండి ఇది, మా అమ్మాయి శాంతి తీసుకొచ్చాడు. అవును, నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా, కరెక్ట్, తీసుకొచ్చాడు. ఏమిటి మన అమ్మాయి అసలు భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటేమిటి నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి నిర్ణయిస్తారా? ఇదిగో నాకు కోపం వచ్చినట్టు అసలు మనిషిని కానీ జాగ్రత్త. అవా నువ్వేమన్నావు? ఏమన్నాను? అబ్బాయి రత్నం లాంటి వాడు, పెళ్లి కాకుండా ఉంటే బాగుండు, మన అమ్మాయి చేసిండేవాడు అన్నావా లేదా? అన్నాను. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నాన్న అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాడు? ఎన్నాడారని 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమన్నాడు. నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే, ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా, ఇదేం జరిగే రకం కాదు. నీకు పెళ్లి లేదు, పెడాకు లేదు, పో. అయ్యో ఏమిటండి, ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా? కాకపోతే కాస్త ముందుగా చేస్తే ఈ పాటికి మనం ఉన్నాం, మనవరాల్లో అంటూ ఎత్తుకు కూర్చున్నారు. నెమ్మది. వచ్చావా బాబు, వచ్చావా? ఇప్పుడు ఎలా ఉందన్నయ్య, మీ ఒంట్లో ఎలా ఉంది? నాకేరా, నాకు బాగా ఉంది. పరీక్షలు బాగా రాసావా? పాస్ అవుతావా? తప్పకుండా పాస్ అవుతాన్నయ్య. అంతే అంతే, నాకు కావాల్సింది. రంగయ్య గారు, మీ తమ్ముడి గురించి మీకు ఏ చింత అక్కర్లేదు. బిఏ ఏమిటి, వేణుని లా చదివిస్తాను, నా అంతటి వాడిని చేస్తాను. తమ్ముడు మీరే అన్నయ్య, ఆనందరావు గారు. మీరేనా బాబు? మీరు మా వాడికి చేసిన సాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. మనలో మనకి రుణాలు ఏమిటండి? వేణు మీకు తమ్ముడైతే మాకు అల్లుడు. అవునండి, మా అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. అంతకన్నా వేణు, నువ్వెంత అదృష్టవంతుడురా. అమ్మా ఇలా రా, అమ్మా ఇలా రా. అన్నయ్య ఏమిటి, ఎందుకు అలా బాధపడతావు? ఇన్నాళ్ళు నాకు ఒక కూతురుందన్న సంగతే మర్చిపోయాను. ఈడు చిన్నపిల్ల ఇంట్లో ఉందని, దాన్ని ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత ఉందని మర్చిపోయాను. అన్యాయం చేశాను, నా జయకు తీరని అన్యాయం చేశాను. అన్నయ్య అమ్మా జయ, జయ అమ్మా, కన్న తండ్రిగా ఇంతవరకు నీకు నేను ఏమీ చేయలేకపోయానమ్మా. ఇప్పుడు దిక్కు దశాలేం దాన్ని చేసి వెళ్ళిపోతున్నాను. ఆ బాధను బరువును మోసుకుపోతున్నానమ్మా. అన్నయ్య ఎందుకు అలా అనుకుంటావు? జయ దిక్కులేనిదా? నేను బ్రతికున్నా అన్నయ్య, బ్రతికే ఉన్నా. వేణు, అవునన్నయ్య, జయను గురించి నీకే దిగులు అక్కర్లేదు. జయ పెళ్లి తర్వాతే నా పెళ్లి, జయ సుఖం తర్వాతే నా సుఖం. నిజమా? జయకు నేను లేని కొరత తీరుస్తావా నాయన? అన్నయ్య, అమ్మా నాన్న లేని కొరత నాకు తీర్చాను, జయకు మాత్రం నేను ఆ నోటు రాణిస్తాను. అన్నయ్య, ప్రమాణం చేసి చెప్తున్నా అన్నయ్య, ఇక నుంచి జయ నా పెళ్లి. వేణు, అన్నయ్య వేణు, ఇక నాకు ఏ దిగులు లేదురా. ప్రశాంతంగా చచ్చిపోతాను. అమ్మా జయ, ఇక నీకు వేణు చిన్నాన్న కాడమ్మా. నాన్న, నాన్న.
మరి వస్తామయ్యా. జయం తీసుకుని నువ్వు కూడా త్వరలోనే వచ్చేయి. ఉన్నట్లుండి ఎలా వీలవుతుంది చెప్పండి? ఇల్లు వాకిలి లావాదేవీలు అన్నీ చూసుకోవాలిగా. సరే అవన్నీ చూసుకునేరా. చూడు, నీకున్న బాధ్యత ఒకటి, జయకి మంచి సంబంధం చూడు, అంతే. ప్రతిభ అవన్నీ నేను చూసుకుంటానుగా. 2 పెళ్లిళ్ళు ఒక్కసారి జరిపిస్తాను, సరేనా? ఎందుకండి మగాడు ఏమైంది? ఏమిటి పాపారి గగ్గమ్మ? పావు చూచి భయపడతానే. ఉండొస్తా. చూసావా? మీకెంత ధైర్యం అండి. ధైర్యమా? ధైర్యం పురుష లక్షణం అన్నారు. ఆఫ్టర్ ఆల్ పాము, సింహం, పులి, ఏనుగా దేన్నైనా సరే ఉఫ్ 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 అని ఊదిపరేస్తాం. మీకెంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంకెక్కడి నుంచి? నీ నుంచి, నీ కళ్ళల్లోంచి, నీ నవ్వులోంచి, నీ ప్రేమలోంచి. జయ, నేను పాము గరుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? 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 తప్పు తప్పు. జయ! ఆయన పేరెత్తడానికైనా అర్హతుందా నీకు? ఆయన కడుపున చెడగొట్టావు. చిన్నాన్న దగ్గరే నువ్వు ఇంత సిగ్గుమాలని పనిచేసినా సహించాను. నేను ఇంటికి రానిచ్చాను. అదే నాన్నయ్యరా అక్కడే నరికి పోగులు పోసేవాడు. చిన్నాన్న, నాన్న అయితే ఎన్నడూ అలా చేయడు. తొందరపడి ఇన్ని మాటలండి. నా మనసు తెలుసుకునేవాడు, నా కోరిక మన్నించేవాడు. ఏమిటి నీ కోరిక? పరాయి మగాడితో పట్టపగలు బరితెగించి తిరగడమా? ఆయన నీకు పరాయవాడు కావచ్చు, నాకు కాదు. ఆయన నా భర్త, నాకు కాబోయే భర్త. జయ, ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు ఆ కుమారుని పెళ్లి చేసుకుంటావు? ఏ చేసుకోకూడదా? జయ, ఆవేశంతో మాట్లాడుతున్నావా? ముందు వెనక ఆలోచించావా? నిన్ను అతను ఆఖరి వరకు ఏలుకుంటాడా? లేదమ్మా, లేదు. అతని సంగతి నీకు తెలియదు. నాకు కాదు చిన్నాన్న, నీకే తెలియదు. ఆయన మనకెంత సహాయం చేశారో నీకు తెలియదు. జయ, అవును, నీ పరీక్షకు డబ్బు కట్టలేక నాన్న అల్లాడుతుంటే దేవుడిలా వచ్చి ఆదుకున్నారు. ఏమిటి, నా పరీక్షలకు కుమార్ సహాయం చేశాడా? అవును, మనిషి మంచితనానికి డబ్బే కొలతవద్దని కాదు చిన్నాన్న. నీకు తెలిసిందే ఆ మనిషి మాత్రమే. నాకు ఆయన మనసు కూడా తెలుసు. అది కాదనలేదమ్మా, కానీ చిన్నాన్న, తల్లి ప్రేమంటే ఏమిటో తెలియని చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాను. నాకు కోరికలున్నాయని చెప్పుకునే వయసులో తల్లి తండ్రిగా ఉన్న తండ్రిని పోగొట్టుకున్నాను. ఇంకా నాకెవరున్నారు? జయ, నా కోరికలు ఎవరు తీరుస్తారు? జయ, జయ, నేనున్నానమ్మా, నేనున్నా. నాన్న నిన్ను మాత్రం నా చేతుల్లో పెట్టలేదు. నీ సంతోషం సౌభాగ్యం అన్నీ నాకు అప్పచెప్పాడమ్మా. నీ కోరిక కాదనాలని కాదు, ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని నా భయం. ఒక్క పొరపాటు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా. అలా జరిగిందా? అది నా కర్మను అనుభవిస్తాను. సరేనమ్మా, నీ నమ్మకమే నేను కాపాడుతుంది. నీ ఇష్టమే కాదు. చిన్నాన్న, జయ, చిన్నాన్న, నిజమేనయ్యా, నిజమే. నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మా అబ్బాయి ఇష్టపడదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి. ప్రేమ? ఇగో మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు, కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమ అనే లేనే లేవు. ఒకవేళ ప్రేమించాడే అనుకో, అంత మాత్రం పెళ్లి చేస్తావా? అంతేకాదండి, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు కూడా. వాళ్ళెవరయ్యా నిర్ణయించుకోవడానికి? పెళ్లి చేయడం మానడం అనేది నా ఇష్టం, నేను వాళ్ళ అవ్వని. అలా అనకండి. వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి. అదేనయ్యా, మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా. సరే, ఒక పని చేయి, మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు ఎరగొట్టి మూలపడేస్తాను. అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం. ఏమండి? వస్తున్నా. ఏమిటే నువ్వు పెద్ద మనిషితో మాట్లాడుతుంటే పానకంలో పొడకలాగాను? ఏంటి చెప్పు. అది కాదండి, అరే, కాస్త చూసి రాకూడదు? క్షమించండి. మీరెవరు? నేను ముఖ్యమైన పని మీద వచ్చానండి. అలాగా, కూర్చోండి.
నాన్నని పిలుస్తాను. నాన్న, ఏం బుర్రాది నాకు తట్టలేదు. మా ఆవిడ ఏమంటుందంటే ఏమంటున్నారండి? ఆమె బొందులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని. ఆడవాళ్ళు కదండి, వాళ్ళకి ఏవేవో ఉంటాయి. మేము పేదవాళ్ళమని నిజమే, పేదవాళ్ళని. అయినా నేను బిఏ వరకు చదివాను. మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడే ఇవ్వలేకపోవచ్చు. మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తాను. ఈ కబుర్లకేమిలే, ఇప్పుడు అందరూ అలాగే అంటారు. ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఏది జ్ఞాపకం ఉండదు. అలా అనకండి. నాకు జై తప్ప ఇంకెవ్వరూ లేరు. నా సర్వస్వం జై. మీకు ఎలా చెప్పాలో, మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు. కుర్రవాణ్ణి, ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు. మా అన్నయ్యే ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు. అన్నయ్య పోయాడు. ఏమండి, దయచేసి మీరు కాదనకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏడు నువ్వు చాదస్తుగా ఉన్నావే, కాళ్ళు పట్టుకుంటే పనులు అవుతాయా? నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను, ఏం పనులు అయినాయి? సరే, ఇంతకీ నువ్వు అనేదేమిటి? మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి. అవునండి. ఒక పని చెయ్యి, చెప్పండి. నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి. అంటే మా అమ్మాయి రాదలేదు, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అవునండి, ఈ ముహూర్తం చీరలు ఈ వడ్డాణాలు అవి రెండు తీసుకొచ్చారు ఎవరికి? అవునే, ఒకటి మన అమ్మాయికి, రెండోది వాళ్ళ జయకి. 2 పెళ్లిళ్ళు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు. కరెక్ట్. అవునండి, చేసేది ఎటు చేస్తున్నాం, మళ్ళీ చిన్న చూపించు. అది సరే, ఇంతకీ అరుడు గారు బట్టలేవి? అవి ఇంతకు మునిపే కొన్ని టైలర్ ఇచ్చేసానుగా. ఏ టైలర్ కండి? అదేనే, నాకు వాడుగా కుట్టాడు మస్తాన్ సాహెబు. ఆహా, ఆ వస్తానికే ఇచ్చారు. వాడు గమ్మీ సైజ్ గా గుట్టి పట్టుకొస్తాడు. వాడు లేదులేమ్మా, అన్ని నీ సైజుకే కుడతాడు. మరి చిన్న పిల్లలు అయిపోతారు. అది గుట్టమ్మా. అడుగో మాటలను వచ్చాడు, వస్తాను వస్తాను. ఆహా. ఏంటి అన్ని కుట్టించావు అప్పుడే? అదేవయ్యా ఆవల ముఖం వేశావు, ఏం జరిగింది? లేదు అండి, మాది షాప్ లో కుర్రవాడు. ఇది బట్టల మీద హిస్త్రీ పెట్టి పెట్టి అది మర్చిపోయినాడు అండి. అయ్యో, శుభం అంటూ పెళ్లికి బట్టలిస్తే అన్ని తగలబడిపోయా? లేదు అమ్మా, అల్లుడు గారి షర్టు కూడా మాత్రం తగలబడింది. ఏది చూడండి చూడండి చూడండి. ఇదిగో మాటలోనే వచ్చాడు. రా అల్లుడు రా. తీసుకోండి సాహెబు, తీసుకో. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. నీకు 100 ఏళ్ళు ఆయుష్ నాయన. అనుకోవడం ఇప్పుడే అయినా నిన్ను తలుచుకొని క్షణం లేదనుకో. అదేనాయనా అలా ఉన్నావు? ప్రయాణం కదమ్మా. అందులోనూ రైలు ప్రయాణం ఒకటే కుదుపు. ఏమిటారా వచ్చేవాడికి అసలు కాఫీయో టీయో కూల్ డ్రింక్ ఇవ్వకుండా నిలబడతారేమిటి? ఒరే ఎవరా అక్కడ? ఉండండి నాన్న, నేనే తీసుకొస్తాను. కరెక్టా పని చేయ ముందు. అదేనాయనా నిలబడి ఉన్నావు, కూర్చో. పర్వాలేదండి, మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను. ఏమిటయ్యా మనలో మనకి క్షమాపణ ఏమిటి? అంత చేయడానికి ఏం చేసావని? అబ్బా, అవన్నీ అడగకపోతే క్షమించాలని ఒక మాట చెబితే పోలేటండి. అదే అసలు విషయం లేదమ్మా, నేను క్షమించరాని ద్రోహమే చేశాను. ఏమిటయ్యా ద్రోహం క్షమాపణ చిన్నపిల్లలాగా? అంత మించిపోయింది ఏముంది? పోనీ చెప్పు. నిజంగానే మించిపోయింది. ఇదొక్కటే నా చేయి మించిపోయింది. ఇదిగో నీ ఉపోద్ఘాతాలన్నీ కట్టిపెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా ఠక్కిమని చెప్పి. శాంతిని నేను పెళ్లి చేసుకోలేని శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి. ఆ కుమార్కు ఒక గుడ్డి చెల్లెలుంది. ఆమెను నేను చేసుకుంటే గాని చేయి పెళ్లి జరగటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు. గట్టి చిక్కులోనే పడ్డావు. నువ్వేం నిర్ణయించుకున్నావు? మీకంతా తెలుసు. జయ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆవేదనతో అన్నయ్య కృంగిపోతూ ఉంటే నేను మాటిచ్చాను. ఆఖరి క్షణంలో అన్నయ్యకి ఆ మాటలు అమృతప్రాయంగా వినపడ్డాయి. ఆశలన్నీ నా మీదే పెట్టుకుని ఆనందంగా కన్నుమూశాడు. నా కోసం తన జీవితాన్ని బలి చేసుకున్నాడు. అటువంటి అన్నయ్యకి ఇచ్చిన మాట మీరమంటారు? మీరు చెప్పండి, నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారో చెప్పండి. ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు? పోనింది. నా స్వార్థం కోసం, నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు? మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు? ద్రోహి అంటారు. నేను అలా ద్రోహిని కావడం మీ అభిమతమా? అలాంటి ద్రోహి అల్లుడు కావడం మీకు ఆనందమా? లేదు లేదు నాయన, నీ త్యాగాన్ని నేను అభినందిస్తాను, ఆమోదిస్తాను. చూసావా, ఇప్పుడు ఆ
అమాయక హృదయాన్ని ఎవరు ఓదార్చగలరు? వెళ్ళు, ప్రేమను త్యాగంగా మార్చుకునే మనోనిబ్బరాన్ని ఆమె కలిగించు. కనీసం ఈ ఒక్క సహాయం అన్నా చేయవేణు. శాంతి, శాంతి, ఎందుకు అలా బాధపడతారు? ప్రాప్తాన్ని ఎవరు తప్పించగలరు? ప్రాప్తం కాదు శాంతి, నేను చేసిన ద్రోహం. కాదు, త్యాగం. శాంతి, అర్థం చేసుకున్న హృదయాలలో ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు. త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు. కాదు శాంతి, నేను చేసింది త్యాగం కాదు, స్వార్థం. నా కోసం, నా వారికి నేను ఇచ్చిన మాట కోసం అన్యం పుణ్యం ఎరుగని నీకు అన్యాయం చేశాను. ఇది త్యాగం అంటావా శాంతి? అవును, ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థపరుణ్ణి చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు మిగిలేది. కానీ ఇప్పుడు మనసారా ప్రేమించిన నన్ను కాదని మీ సుఖాన్ని, మీ ఆనందాన్ని దూరం చేసుకుని ఒక అంధురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా దృష్టిలో, నా హృదయంలోనే మీరు దైవంగా నిలిచిపోతారు. శాంతి, ఆ దైవంతో జీవితం గడిపే అవకాశం పోగొట్టుకున్నానే కానీ అనుదినం ఆరాధించే అదృష్టం నాకు దక్కింది. అదే చాలు. శాంతి, వెళ్ళిరండి, సంతోషంగా వెళ్ళిరండి. నాకు తెలియకుండా, నన్ను అడగకుండా నా పెళ్లి నిర్ణయించే అధికారం ఎవరిచ్చారు ఈ కొంపకే? ఎవరిచ్చారు ఈ కొంపకే? నేనేం పసిపాపనా పట్టుకెళ్ళి పుస్తకట్టమంటే కట్టడానికి? లేకపోతే నేనేం పశువునా మీ ఇష్టం వచ్చిన చోట కట్టి పారేయడానికి? నువ్వు నిజంగా పశువేరా? లేకపోతే గోడలతో కూర్చుని తరుస్తావరా? ఫాదర్, వాళ్ళకు చెవులు ఉన్నాయి, కనీసం నేను చెప్పే వింటాయి. నీకు చెవులు లేవు, మనసు లేదు, హృదయం లేదు. లేకపోతే చెట్టంతా కొడుకుని నన్ను అడగకుండా పెళ్లి చేయడానికి నువ్వెవరు అంట? బాడీ నిన్ను అడిగేది ఏమిటో? నీ అబ్బని నేను అబ్బాయి కనుక అడుగుతున్నా, లేకపోతే వచ్చి పరాయి వాళ్ళని అడుగుతున్నా. కనీసం ఒక్క మాట ఏం చెప్పావు? నీతో చెప్పేది ఏమిటాయి? బూడిద గుమ్మడికాయ. పెళ్లి చేసుకునేదేనా నువ్వు? నువ్వే బంగారం లాంటి పిల్లని చూసి పెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమో నీలుగుతున్నాడు అబ్బాయి. బంగారం? ఆఫ్టర్ ఆల్ కోలే ఊదుకునేవాడి కూతురు. ఆ కూతురుతోనే దొడ్డల్లో దొరువుల్లో తిరిగినప్పుడు లేదట్రా? ఫాదర్, తిరగటం వేరు, పెళ్లి చేసుకోవటం వేరు. తిరిగినంత మాత్రం పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే అసలు తిరగ ఆ తిరుగుడు మాన్పించడానికే ఈ పెళ్లి చేయడం. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేసుకోను ఫాదర్. నేను చేస్తాను. ఒరే నాయన, ఏమిట్రా ఇదంతా? ఈ పెళ్లి నీ కాదురా, నీ చెల్లెలిగా. ఈ జన్మలో పెళ్ళయ్యా యోగమే లేదని అన్ని ఆశలు వదులుకున్న నీ చెల్లెలికిరా. ఆ గుడ్డి దాని బతుకు కోసం ఇంత పర్సనాలిటీ ఉంది, నా జీవితం నాశనం చేసుకోమంటావా? ఇందులో నువ్వు నాశనం అయ్యేదేముందిరా? నీకు నచ్చిన పిల్లే కదరా. ఇంతకాలం మా కోసమని నిన్నేమి అడగలేదురా. ఆ కళ్ళు లేని కాపోయి నీ తోబుట్టు కోసం రా. మదర్, ఇంకెప్పుడైనా నా పెళ్లి సంగతి ఎత్తారంటే చూసుకో జాగ్రత్త. ఏం చేస్తాను? అంతేనా? అంతే. అయితే ఉండు, ఇది పని చెల్లి కొంత తీసుకు పారి. పెళ్లి పెటాకు లేకుండా పుట్టింట పడి ఉండే కంటే ఆడదానికి చావే మేలు. చంపయ్యరా. నీ జన్మలో ఈ ఒక్క మంచి పని చేయరా? చంపరా. అవునన్నయ్య, పెళ్లి కాక పుట్టింటికి, పెళ్లి అత్తింటికి భారం అయ్యే ఈ పాడు బతుకెందుకు? చంపేయన్నయ్య, నీ చేతులతోనే చంపేసి పుణ్యం కట్టుకో. ఈ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనకేమిటి లాస్? నో లాస్. ఫాదర్, ఓ ఇన్నాళ్లకు నువ్వే జయించావు. ఓ వేణు దగ్గర నుంచి ఇన్విటేషన్ కూడా వచ్చిందమ్మా. మరి పెళ్లికి వెళదామంటావా? మీ ఇష్టం నాన్న. నాకేమీ అభ్యంతరం లేదమ్మా. వెళదామంటే వెళదాం. తప్పకుండా వెళ్దాం. వెళ్దాం వెళ్దాం. వెళ్ళి అక్కడ నలుగురు నవ్వులు పారేద్దాం. సిగ్గు లేకపోతే సరి. ఎంత అవమానం చేశాడు. ఆ గుడ్డి దాని ముందు గుడ్డిగా కూడా మనకి వెళ్తే వాడికి మనం. అమ్మా, ఎందుకు అంతంత మాట్లాంటావు? ఆయన ఏం చేశారని? ఇంకేం చేయాలమ్మా? నీ బతుకు నెట్టేట్లో ముంచాడు చాలు. వారి పెళ్లికి పెడతారా? ఏ వాం పెట్టి పెడతారమ్మా? ఏమిటంటే వారికి మనకి బొడ్డు కోసం చుట్టారు.
ఏమైనా సరే ఈ పెళ్లికి వెళ్ళడం చచ్చిన ఒప్పుకోను. అది నోరు కాదురా బాబు, రుబ్బురోలు. సరేనండి, అబ్బా కూతురు ఒకటే, బాధలు బాధ్యతలు ఏమీ లేవు. రాధా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాధ కాదు, నాకేదో భయంగా ఉంది. నాకు పెళ్ళేమిటమ్మా? పెళ్ళంటే ఏమనుకుంటున్నావు రాధా? స్త్రీ జీవితంలో మరపురాని మధుర క్షణం, తిరిగి రాని తిరుగులేని దివ్యక్షణం. ఎరుగని హృదయాలైనా ఆ ముహూర్త బలం వల్ల ఏకమైపోతాయి. అదే శాశ్వత బంధంగా ఏర్పడిపోతుంది. అగ్నిదేవుడు జ్వలిస్తూ ఉంటే, మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే, కన్నవారు కావలసిన వారు ఆశలతో ఆనందంతో అక్షింతలు వేస్తూ ఉంటే, తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటే, నీ భర్త మంగళకరమైన మాంగళ్యంతో నిన్ను అలంకరిస్తాడు. మొదటి రాత్రి ఇరుగు గదుల్లో ఏర్పాటు చేస్తారు, ఏం అలవాటో నాన్ సెన్స్. అలా దొరల్లాగా కొండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. మంచమా మల్లెపూల దుకాణమా? అయ్యో బాబో, ఇది పడగది కాదురా, దేవుడి గుడి. నాన్ సెన్స్. పలహారం, పండ్లు, పానకం, వడపప్పు, అంత తలవ పదార్థాలు. శుభ్రంగా వేడి చేసేవి పలావ్, కుర్మా, చాప్స్ లాంటివి ఉంటే ఎంత బాగుంటుంది. మన స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే. అబ్బో, సిగ్గు మొగ్గలేస్తోంది. ఏ పొలంలో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా ఈ సిగ్గు? మెళ్ళో తాళి గట్టిగానే ఒళ్ళో వచ్చి పడిందే సిగ్గు. అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు. కూర్చో కూర్చో కూర్చోమంటుంటే ఏంటండి? శాంతి, శాంతి, నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను మన్నిస్తావా శాంతి? మన్నిస్తావా? నువ్వా? ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా చేస్తా. అయ్యో లేదండి, మీరు పడుకోండి, నేను వెళ్తాను. ఏమండి? ఏమండి? మిమ్మల్నేనండి. నేనండి. ఎవరైతే నా పర్మిషన్ లేకుండా లేపకూడదు, ముందు పర్మిషన్ తీసుకోవాలి. నేను కూడానా? నువ్వైతే నేను ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఎవరైనా సరే నాతో ఏ పనున్నా సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఏమండి, నీతో మాట్లాడొచ్చా, ఏదన్నా అడగొచ్చా, సరసాలు ఆడొచ్చా అని అడిగి ఆడాలి. ఏమిటండి? ఏమిటి పని? బియ్యపు చాట్లో పాచి పెట్టావు. అయ్యో చూడలేదండి. నువ్వు చూడలేవు, అందుకేగా నేను ఏ పని చేయొద్దని చెప్పేది. ఇంటడి చాకరీ మీరు ఒంటరిగా చేస్తుంటే నన్ను ఊరికే కూర్చోమంటారా? రాధ, చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు. నాకేదో సహాయం చేయాలని నా చాకరీ రెట్టింపు చేయడం తప్పు. నా మాట విను, ఇలా కూర్చో. కూర్చో.
కట్టుకోండి. మీ పెన్ తీసుకోండి. ప్రియమైన బావకు బావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? వస్తాను వస్తాను అంటావు కానీ రానే రావు. ఈ మధ్య ఉత్తరం కూడా రాయటం మానేసి. నీకు ఉత్తరాలు రాయటం నాకు పని, నాకు ఇంకేమన్నా వేరే పని ఉంటేగా. కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా? ప్రియమైన మల్లిక. పాపం రాయండి గురు. రే, పత్రాలన్నా రాయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సస్తే రాయకూడదు. కాకుంటే టచ్ పోకుండా ఒక నెలకు ఒకటో రెండో అలా సింపుల్ గా ఒకటి రెండు లైన్స్. ఫస్ట్ లెసన్ గుర్తుంచుకో, తెలిసిందా? చెప్తాను గురు. కానీరా. ఏమిటి? ఎవరు చేయమన్నారు ఈ పని? ఏమీ లేదండి, మీకు స్నానానికి నీళ్లు తోడి పెడదామని. నీళ్లు కాదు, నిప్పులు తోడు. ఇంకాస్తుంటే బావిలో పడేదని. చేయలేని దానికి చేయలేనట్టు పని ఉండకూడదు. నా ప్రాణాలు తీగిపోతే పాప లోపల పో. ఇది కాఫీ అయితే కాఫీయా? కడుపు నెల కాఫీ. వద్దు మార్పుడా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? పొయ్యే కాలం వచ్చింది వాడికి కాదే. పెళ్లి చేసినందుకు మనకు. పెళ్లి చేస్తే బాగుపడతాడని నా ప్రాణం తీసావే. అప్పుడు ఇద్దరు గడిచేవాళ్ళం, ఇప్పుడు ముగ్గురం కలిసి ఏడుస్తున్నాం. అది కాదండి, పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తిగ్గా ఉండేవారు. ఏమొచ్చిందో ఈ మధ్యన ఇలా తయారయ్యాడు. అవునత్తయ్య, నేను చూస్తూనే ఉన్నాను. బాగా నవ్వుతూ ఉంటారు, ఉన్నట్టుండి కోపడతారు. ఏమిటమ్మా, బాగా నవ్వుతూ ఉంటాడా? ఉన్నట్టుండి కోపడతాడా? అవును మావయ్య. ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏడుస్తాడా? వాడెందుకు ఏడుస్తాడు? మనం ఏడుస్తున్నాం చాలదు. నీకు తెలియదులేవే, ఇవి మంచి లక్షణాలు కాదు. ఇవి గాలి గీలి లక్షణాలు. వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకుండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు. దీనికి శాంతి నిజయిస్తాగా. అమ్మా జయ, నువ్వేం దిగులు పడకు, వాడిని ఒక దారిలో తీసుకొస్తానుగా. బుద్ధి ఉందా? ఏం పోయి దొరికింది? గుడ్డిదాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికేగా నువ్వు ఈ పనులు చేయడం. అసలు బయట తగలబడ్డ మంచాన్ని లోపలికి ఎందుకు మోసుకొచ్చావు? ఏమీ లేదు, బయట ఒకటే మంచుగా ఉంది. అసలే మీ ఆరోగ్యం బాగులేదు. మనసులో పడుకుంటే మీకేదైనా జబ్బు చేస్తుందేమోనని. చేస్తే చస్తానా? ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది. బ్రతుక ఇది నరకం. చిచ్చి, ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నావు? జీవితమే ఏడుపుమయం అయిపోయింది, ఇంకా నువ్వెందుకు ఏడవడం? అంతగా ఏడవాళ్ళు ఉంటే నీ పుట్టింటికి పోయాడు. పుట్టింటిక ఇక్కడైతే ఎందుకు ఏడుస్తావని కోపడ్డానికైనా మీరున్నారు. అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి. సరే సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ నేను ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో. చెప్పిన పని చేసే యోగ్యత ఎటూ లేదు. కనీసం చెప్పిన మాటైనా కాస్త విను. ముందా ఏడుపు మాని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.